నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ఈరోజు మనం మన జిల్లా హెడ్ క్వార్టర్లో మై ఆటో సేఫ్ ప్రాజెక్ట్కి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బేసికలీ మై ఆటో సేఫ్ ప్రాజెక్ట్ అంటే దీంట్లో వెహికల్ది ఆటోది ఓనర్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత డ్రైవర్ డీటెయిల్స్ ఉంటుంది. ఆటోలో మనం ట్రావెల్ చేసినప్పుడు లైవ్ లొకేషన్ కూడా ట్రాక్ చేయొచ్చు. దీంతో ప్యాసింజర్ సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఒక ప్యాసింజర్కి ఒక భరోసా కలపడానికి ఇది ప్రాజెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ భాగంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో దీంతోపాటు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ అభిచరణ్ గారు అభయ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అంటే ఈ సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఆటో డ్రైవర్ కూడా ప్రాపర్ ఇన్సూరెన్స్ సేఫ్టీ నెట్ వస్తుంది. ఆల్మోస్ట్ 1 lakh వరకు వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంటల్ డెత్ ఆర్ ఏం ఇట్లాంటి ఇష్యూస్ జరిగినా కూడా వాళ్ళ తరఫున ఒక ఇన్సూరెన్స్ వాళ్ళకి వస్తుంది. సో ఈరోజు నేను జిల్లా ప్రజలకి అందరికీ చెప్తున్నా, ఈ మై ఆటో సేఫ్ ఉన్న వెహికల్స్ ద్వారా మీరు ట్రావెల్ చేస్తే మీకు ఒక భరోసా ఉంటుంది, ఒక సేఫ్టీ ఉంటుంది. 100% వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర ఉంటుంది. మీకు ఇట్లాంటి అంటే ఏ ఆటోలో ట్రావెల్ చేసినప్పుడు మీకు ఇబ్బందులు లేకపోతే సమ్ సస్పిషియస్ యాక్టివిటీ కనిపిస్తే మీరు 100% ఇమీడియట్ 100కి డయల్ చేయండి, లేకపోతే లోకల్ SICI గారికి మీరు కాల్ చేయొచ్చు. సో దీంతోపాటు ఈ ఓవరాల్ అంటే ఈ ప్రాజెక్ట్ అంటే మనం ప్యాసింజర్ సేఫ్టీ ప్లస్ ఓవరాల్ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఇది స్టార్ట్ చేసినాం. ప్లస్ ఈ ప్రాజెక్ట్తోనే ఈ ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వెల్ఫేర్ మనం చూస్తున్నాము. ఈరోజు ఈ అందరు డ్రైవర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు కూడా మన పోలీస్ శాఖ తరఫున 100% సొల్యూషన్ తీసుకొని రావాలి. అది మా ప్రయోజనం ఉంది. అంటే చాలా చిన్న చిన్న రోడ్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, అది మీరు ప్రతి ఒక్కరూ 100% అది పాటించాలి. అది నాకు రిక్వెస్ట్ ఉంది. ఈ రోడ్ సేఫ్టీ ఓవరాల్ కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర DGP సార్ స్వయంగా ఒకటి రీసెంట్గా అంటే లాస్ట్ వీక్లోనే హైదరాబాద్లో ఒక పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు అరైవ్ అలైవ్. అంటే మీరు ఇప్పుడు ఏమవుతుందంటే మనం చాలామంది బయట ఇంటి నుంచి బయట వెళ్తున్నారు, బట్ మళ్ళీ వాళ్ళు వస్తారా లేదా అది ఈ రోడ్ ఇష్యూస్తోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అరైవ్ అలైవ్ ఒక ప్రాజెక్ట్తోని ప్రతి ఒక్కరు ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్ 100% ఫాలో చేయాలి. తర్వాత ఈ అంటే మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ తీసుకొని పోలీస్ శాఖ తరఫున కూడా మేము ప్రతి యాక్సిడెంట్ది ప్రాపర్ ఇన్ డీటెయిల్గా స్టడీ చేసి అసలు ఏం జరిగింది, ఏం ఫాల్ట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఫాల్ట్స్ ఉన్నాయా లేకపోతే హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయా, దాని మీద కూడా 100% స్టడీ చేసి విలేజ్ వరకు ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఫామ్ చేసి ఈ మన రోడ్ జర్నీ పబ్లిక్ కోసం సేఫ్గా చేయాలి. అది మన రాష్ట్ర DGP సార్ది ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాని మీద కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో 100% వర్కౌట్ చేయాలి, అది ప్లాన్ ఉంది. దీంతోపాటు రోడ్ సేఫ్టీ సంబంధించి అవేర్నెస్ కూడా కలపాలి, అది మనకు ఆదేశాలు వచ్చినాయి. సో దాని మీద కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్లస్ వాళ్ళకి వేరే ఏమి ఇబ్బందులు ఉంటే మీరు 100% పోలీస్ శాఖకి కాంటాక్ట్ చేయొచ్చు. కామన్ పబ్లిక్కి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వాళ్ళు ఇమీడియట్ 100కి డయల్ చేయొచ్చు, లేకపోతే మా SICI గారికి లేకపోతే నాకు కూడా డైరెక్ట్ కాల్ చేస్తే మేము 100% మీకు స్పందించి రెస్పాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. శ్రీ న్యూస్, మీ న్యూస్.